జిల్లా తొర్రూరులో మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం ఓ నిండు ప్రాణం బలైంది. ఇక తొర్రూరు మండలం కండాయిపాలెం గ్రామంలో ఉపాధి హామీ పథకంలో ఫీల్డ్ అసిస్టెంట్గా పనిచేస్తున్న ఈరబోయిన రమేష్ పని ముగించుకుని ఇంటికి వచ్చే క్రమంలో రోడ్డు ప్రమాదం జరిగి మృతి చెందారు. ప్రమాదానికి ముందు మున్సిపాలిటీ బండి నుంచి ఓ పాత పరుపు ఆయన ద్విచక్ర వాహనంలో ఇరుక్కుపోవడంతోనే రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదానికి తొర్రూరు మున్సిపాలిటీలో సరైన డంపింగ్ యార్డు లేకపోవడమే కారణమని వినిపిస్తుంది. ఇక డంపింగ్ యార్డు లేని కారణంగా తొర్రూరు మున్సిపాలిటీలోని చెత్తను పలు హైవేలపై పడవేయడంతో గాలికి చెత్త రోడ్డుపైకి వచ్చి అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇక ఇప్పటికైనా దీనిపై సంబంధిత అధికారులు స్పందించి తొర్రూరులో డంపింగ్ యార్డు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. రాత్రి తొర్రూరు నుంచి పక్కన ఉన్నటువంటి కంటపాలెం గ్రామానికి వెళ్తున్నటువంటి క్రమంలో తొర్రూరు లిమ్స్ ను అనుకున్నటువంటి రోడ్ లో రమేష్ అనే కంటపాలెం గ్రామానికి చెందిన ఉపాధి హామీ దాంట్లో యాక్టివిస్ట్ గా పనిచేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్ రోడ్డు ప్రమాదంలో మరణించడం చాలా దురదృష్టకరమైనటువంటి. దీనికి ప్రధాన కారణం తొర్రూరు మున్సిపాలిటీ కమిషనర్ నిర్లక్ష్యం. ఎందుకంటే గత చాలా రోజులుగా తొర్రూరు మున్సిపాలిటీలో ఏదైతే ఇంటింట సేకరణ చేస్తున్నటువంటి చెత్త లేదా ఇతర పదార్థాలన్నీ గ్రామ పంచాయతీ లేదా మున్సిపల్ డంపింగ్ యార్డ్ కి తీసుకుపోతున్న క్రమంలో విడిగా ఆ ట్రాక్టర్ల మీద పోతున్న మూటలు కట్టుకొని చేస్తున్నారు. సీరియస్ గా ఆ డస్ట్ అంతా క్రమంగా మున్సిపాలిటీకి హ్యాండ్ ఓవర్ చేయాలనేది ఏమాత్రం అవేర్నెస్ ఇవ్వకపోవడం వల్ల, ప్రాథమికంగా చేసి వదిలేయడం వల్ల అందులో ఉన్నటువంటి చెత్త బయటపడి సాయంత్రం పూట డ్యూటీ ముగించుకొని వెళ్తున్నటువంటి రమేష్ ఆ చెత్త తన వెహికల్ లో తట్టి, లేదంటే ఒక పరుపు లాంటి పరుపు తన వెహికల్ లో తట్టి స్పాట్ లో చనిపోవడం అనేది. మున్సిపాలిటీ అధికారులు నిర్లక్ష్యంగా వదిలేసినటువంటి ఒక పరుపు అతని బండికి పట్టుకొని అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోవడం జరిగింది. దీనికి ముఖ్యంగా మున్సిపాలిటీ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఈ మరణం జరిగింది. దీనికి పూర్తి బాధ్యత మున్సిపాలిటీ అధికారులు తీసుకోవాలని మా గ్రామ ప్రజలు మున్సిపాలిటీ ఆఫీస్ ముందు ధర్నాను రాస్తారోకో నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నాం. కావున మున్సిపాలిటీ చైర్మన్ గారు అలాగే కమిషనర్ గారు దీని మీద చర్య తీసుకొని మృతుల కుటుంబానికి మీ తరఫున ఎక్స్గ్రేషియా ప్రకటించాలని కోరుచున్నాం. చిన్న పిల్లలు కడుపేదరికంలో ఉన్నటువంటి వాళ్ళు ఈ రోజు రోడ్డున పడినటువంటి పరిస్థితి వాళ్ళ కుటుంబం వస్తా ఉంది. ఈ పరిస్థితిని అంచనా వేసి మున్సిపల్ అధికారులు, చైర్మన్, అదే విధంగా ఎమ్మెల్యే, కలెక్టర్ గారు అందరూ స్పందించి వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాలని, అన్ని విధాల సహాయాలు చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. వీళ్ళందరినీ కూడా దీనికి బాధ్యులైనటువంటి మున్సిపల్ అధికారులను సస్పెండ్ చేయాలని కూడా డిమాండ్ చేస్తాను. లేని ఎడల సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఆ గ్రామ చుట్టుపక్కల ఉన్న పట్టణ ప్రజలను, అదే విధంగా గ్రామాల ప్రజలను కూడా